Hi friends, this is Rajesh EM School. I made సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా నేను తయారు చేశాను. చూడండి ఇక్కడ హోమ్ ఇదంతా డాష్ బోర్డ్ లాగా ఉందన్నమాట. మెనూస్ అన్నమాట. హోమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మార్క్స్ షీటు, టీసీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, స్టాఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫీజ్ ఇన్ఫర్మేషన్ కానీ, లైబ్రరీ స్టోర్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎక్సెల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇక్కడ మనం డాష్ బోర్డ్స్, సో యూ కెన్ సీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్లాస్ వైజ్గా, సో ఎంతమంది మేల్స్ ఫీమేల్స్, క్యాస్ట్ వైజ్ ఎంత, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫీజ్ స్టేటస్ ఏంటి. ఇఫ్ ఐ క్లిక్ సెకండ్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, అండ్ ఫీమేల్స్ ఎంత, మేల్స్ ఎంత, 3 క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఫీజు ఎంత పే చేశారు, ఎంత పే చేయలేదు, ఏ అడ్రస్, లొకేషన్స్, ఇవన్నీ ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఉంటుంది. ఇదంతా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. అలానే స్క్రోల్ చేసుకుంటే అలా స్టాఫ్ ఇన్ఫర్మేషన్, సో స్టాఫ్కి సంబంధించిన నేమ్స్ అండ్ వాళ్ళు ఏమేమిటి అనేది ఉంటుంది. డిజిగ్నేషన్, ఎవరైతే పిఆర్టీ ఉన్నారో పిఆర్టీ వాళ్ళు డిస్ప్లే అవుతారు, ఎవరైతే టీజీటీ ఉన్నారో టీజీటీ వాళ్ళు డిస్ప్లే అవుతారు. ఇక్కడ ఫిల్టర్ కొట్టేస్తే అందరు డిస్ప్లే అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్కి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరేంటి, అలానే మ్యాథమెటిక్స్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ 3 ఉన్నారు. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకొని ఇక్కడే చూసుకోవచ్చు. అలాగనే ఇక్కడ నేమ్ ఉంది, ఈ నేమ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ పేరుతో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అని ఇక్కడ ఆన్ అయింది. సో ఇట్లా ఫిల్టర్ చేసుకొని మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్టు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటే తీసేయచ్చు అనమాట. సో ఇదేంటంటే స్టాఫ్ ఇన్ఫర్మేషన్. అలానే ఇప్పుడు మనము ఇంకొకటి ఫీజ్ ఇన్ఫర్మేషన్ చూస్తాం. ఫీజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఎంత ఫీజు పెయిడ్, ఎంత బ్యాలెన్సు, ఎంత అలాటెడ్ ఫీజు. సో స్కూల్ మొత్తానికి మనకు ఫీజు ఎంత అంటే ఇంత అమౌంట్ మనం అలాట్ చేసాం, దీంట్లో ఎంత ఫీజు పే చేశారంటే ఎంత ఫీజు పే చేశారనమాట, 13. ఇంకా బ్యాలెన్స్ 32 ఉంది. సో ఒక్కొక్క క్లాస్కి నువ్వు చూసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ క్లిక్ చేసుకుంటే ఇవి స్టూడెంట్స్ నేమ్, ఇవి పే చేసింది, ఇది పే చేయాల్సింది, అంటే ఇది పెయిడ్, ఇది నాట్ పెయిడ్. అట్లానే ఈ స్టూడెంట్ పేరు, వీళ్ళు పే చేసిన అమౌంట్, నాట్ పెయిడ్ అమౌంట్. సో అట్లా క్లాస్ వైజ్గా ఎంత పే చేశారు. ఇప్పుడు ఈ క్లాస్ వైజ్గా చూస్తే ఈ క్లాస్కి అలాట్ అయిన ఫీజు 3,70,000. ఫీజు ఎంత పే చేశారు క్లాసులు అంటే 1,38,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 2,31,200 ఇంత బ్యాలెన్స్ ఉంది. ఇది సెకండ్ క్లాస్కి. ఇప్పుడు థర్డ్ క్లాస్ క్లిక్ చేసుకుంటే థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళు ఫీజు పెయిడ్, ఫీజు బ్యాలెన్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే పెయిడ్ క్లాస్ మొత్తానికి, ఇది ఇండివిజువల్ స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, అట్లా నువ్వు ఏ క్లాస్ పెట్టుకుంటే ఆ క్లాస్కి ఫీజు అనేది జనరేట్ అవి చూపిస్తుంది. సో ఇది ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మనం క్లిక్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ఫిల్టర్ కొట్టేస్తే ఇక్కడ ఏమవుతుందంటే దెన్ యూ విల్ సీ ద ఎంటైర్ స్కూల్ మొత్తానికి ఎంత, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫీజు సంబంధించింది. లైక్ వైజ్ ఫీజు కానీ, అండ్ స్టాఫ్ కానీ, స్టూడెంట్ కానీ, డాష్ బోర్డ్స్. అండ్ నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ఆప్షన్స్ అండి. ఇన్ని ఆప్షన్స్ మనం ఎక్సెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు, లైక్ ఒక సాఫ్ట్వేర్ లాగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకున్నావు, దిస్ ఈజ్ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని ఇదంతా ఎక్సెల్లో టైప్ చేసిన స్టూడెంట్స్ డీటెయిల్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు సీ క్లాస్ వైజ్గా చూడాలని కూడా ఇక్కడ 5 అని కొడితే ఇది 5th క్లాస్ యొక్క స్టూడెంటు, అండ్ సెకండ్ క్లాస్ కొట్టాలంటే సెకండ్ క్లాస్ యొక్క స్టూడెంట్స్. ఇక్కడే ఫిల్టర్ ఆప్షన్ అనేది నీకు ఉంటుంది. సో ఇది అన్ఫిల్టర్ కొట్టేస్తే అందరూ కనిపిస్తారు. ఇది స్టూడెంట్. అలానే స్టాఫ్ ఇన్ఫర్మేషన్, క్లిక్ ద స్టాఫ్ ఇన్ఫర్మేషన్, యూ విల్ గెట్ ద స్టాఫ్ ఇన్ఫర్మేషన్. దీస్ ఆర్ ది స్టాఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మార్క్స్, ఇవి స్టూడెంట్ యొక్క మార్క్స్ అనమాట. సో ఏ క్లాస్కి ఎంతన్ని మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మార్క్స్. సో ఇది ఎట్లా కావాలంటే అట్లా మనకి ఏ ఎగ్జామ్, పీటీ ఎగ్జామ్లో కావాలా, లేక యూనిట్ కావాలా, లేకపోతే యూనిట్ వైజు, పీటీ వైజు ఎట్లా కావాలంటే అట్లా మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్కి నాకు మార్క్స్ కావాలి. సో ఇవి 4th క్లాస్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్కి నాకు మార్క్స్ కావాలి. 10th క్లాస్ మీద క్లిక్ చేస్తే 10th క్లాస్కి. ఈ ఫిల్టర్ తీసేస్తే ఏమవుద్దంటే అన్ని క్లాసులు వచ్చేస్తాయి. ఇవి మార్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవే మార్క్స్ని నేను
ఒక మార్క్ షీట్గా తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాను. అట్లా ఎలా చేయాలంటే డాష్బోర్డ్కి వెళ్ళి ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ మార్క్ షీట్ అని ఉందా, మార్క్ షీట్ ఇది మార్క్ షీట్ మనం ర్యాండమ్గా జనరేట్ చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అడ్మిషన్ నెంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ జనరేట్ అవుద్ది. నేను ఫర్ ఎగ్జాంపుల్ 145 అంటున్నాను. సో 145 అనేది రవికుమార్ 5th క్లాస్ ఏ సెక్షన్, వాళ్ళ ఆపార్ ఐడి, అడ్మిషన్ నెంబర్, అకాడమిక్ ఇయర్, వాళ్ళ మార్క్స్, టోటల్ మార్క్స్ ఇంత, సెక్యూర్ మార్క్స్ ఎంత, గ్రేడ్ ఎంత. సో టోటల్ 600కి 407 మీన్స్ 600 అవుట్ ఆఫ్ 407 అవుట్ ఆఫ్ 600, 67.83% డి గ్రేడ్. సో అదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇచ్చాను. తెలుగులో ఎన్ని వచ్చాయి, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ సైన్స్ సిగ్నేచర్, ఇది ప్రింట్ తీసుకొని ఇచ్చేసుకోవడం. అండ్ ఇది మార్క్ షీట్. ఇదే విధంగా టీసీని జనరేట్ చేయొచ్చు, ఇదే విధంగా మార్క్ షీటు, ఇదే విధంగా బోనఫైడ్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఐడి కార్డు, ఇట్లా మనం జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ అడ్మిషన్ నెంబర్ కొడితే అదే ఫిల్ అయిపోద్ది, వచ్చేస్తుంది అనమాట. ఆ ఫార్మేట్ మనం తయారు చేసుకోవచ్చు. అలాగనే ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది క్లాస్ వైజ్గా ఎంతంత అమౌంట్ పే చేశారు, ఎంతంత అమౌంట్ పే చేయలేదు. సో ఇక్కడ క్లాసు ఫీజు అలర్టెడ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. సో ఇదంతా ఫీజు పే చేసినవి, పే చేయనివి. ఒక్కొక్క మంత్ కలెక్ట్ చేసుకుంటే ఫీజు పేడ్, ఫీజు బ్యాలెన్స్. దీంట్లో కూడా మీరు ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. హియర్ ఇఫ్ ఐ క్లిక్ 4th క్లాస్, దెన్ 4th క్లాస్ ఫీజు డీటెయిల్స్ వస్తుంది. 5th క్లాస్ ఇలా ఫిల్టర్ చేసుకొని మనం 9th క్లాస్, 10th క్లాస్ ఇలా ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవి ఫీజుకి సంబంధించినవి. నెక్స్ట్ శాలరీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. శాలరీ కూడా మనం అటెండెన్స్ని బట్టి శాలరీ స్ట్రక్చర్ మొత్తం ఈ శాలరీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఏదన్నా కావాలంటే అదర్స్. సో టోటల్గా ఏంటంటే హోము, డాష్బోర్డు, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, స్టాఫ్ ఇన్ఫర్మేషన్, మార్క్స్ అండ్ ఫీజు, శాలరీ, ఇంకా చాలా ఉంటాయి మనకి ఆప్షన్స్. ఇవన్నీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మార్క్ షీటు, టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఐడి కార్డ్స్, ఇదంతా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా స్టాఫ్ ఇన్ఫర్మేషన్, శాలరీ స్లిప్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, టైం టేబుల్ జనరేట్ అంటే టైం టేబుల్ వేస్తాం అంతే, వేరే సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేసుకుని వేసుకుంటాం. అండ్ ఐడి కార్డ్స్. అండ్ ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్, బుక్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, అదర్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ల్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బిల్స్ కానీ, అడ్మిన్ కానీ, ఇవన్నీ. ఇవి కాకుండా ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను ఎక్సెల్లోనే తయారు చేశాను. ఇవన్నీ ఎక్సెల్లో చేయొచ్చు. ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా తయారు చేయొచ్చు. ఇది మనం సాఫ్ట్వేర్ కంపెనీ అప్రోచ్ అవి తయారు చేయించాలంటే వాళ్ళు అట్లీస్ట్ 1 lakh నుంచి 2 lakhs దాకా మన దగ్గర తీసుకుంటారు. అండ్ ఇయర్లీ కొంత అమౌంట్ అనేది మన స్టూడెంట్కి పే చేస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టి కొన్నామంటే 1 yearకి, మళ్ళీ సెకండ్ ఇయర్కి 1 lakh, మళ్ళీ థర్డ్ ఇయర్కి 1 lakh, అట్లా 10 yearsకి అయితే 10 lakhs అట్లా పోతూ ఉంటుంది. బట్ ఇదేంటంటే జనరేట్ చేసింది నేను ఎక్సెల్లో కాబట్టి ఒక్కసారి దీన్ని పర్చేజ్ చేస్తే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. సో ఇది జస్ట్ ఎంత ఉంటుంది, 1 lakh కూడా ఉండదు, జస్ట్ ఒక 10,000 లోపలే ఉంటుంది. సో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని బట్టి అడిషనల్ ఛార్జెస్ అనేది అడుగుతాను. మిగతా అంతా 10,000 లోపల ఉంటుంది. సో ఒక్కసారి దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లైఫ్ లాంగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కావాల్సిన ఆప్షన్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే దీన్ని ఆఫ్లైన్లో అయితే ఒకరు మెయింటైన్ చేస్తే ఈజీగా ఉంటుంది. లేదు నాకు ఆన్లైన్ కావాలంటే ఇదే ఎక్సెల్ షీట్ని ఆన్లైన్ డ్రైవ్లో పెట్టుకొని నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీకు డౌట్ రావచ్చు, ఒక స్టాఫ్ ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసే వాళ్ళ డీటెయిల్స్ వేరేగా ఉంటాయి కదా, వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి ప్రతి షీట్కి లాక్లు పెట్టుకుంటాం. అంటే ఆఫీస్కి సంబంధించిన షీట్ అయితే దానికి ఒక ఐడి పాస్వర్డ్ పెట్టేస్తాం. అంటే వాళ్ళకే ఆ పాస్వర్డ్ తెలుసు, వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకుని దాంట్లో డేటా ఎంటర్ చేయగలుగుతారు. అట్లానే ఫీజు ఎంటర్ చేసే వాళ్ళకి మాత్రం సపరేట్ పాస్వర్డ్ పెట్టామంటే ఆ ఫీజు ఎంటర్ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలుగుతారు. అట్లా మనము పాస్వర్డ్లు పెట్టి ప్రొటెక్ట్ పెట్టుకొని షీట్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో అందరూ అన్ని డీటెయిల్స్ అని దీంట్లో స్టోర్ అయిపోతే ఆటోమేటిక్గా టేబుల్స్ అనేవి జనరేట్ అయిపోతాయి, డాష్బోర్డ్ జనరేట్ అయిపోద్ది, షీట్ జనరేట్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా జనరేట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ వైజ్గా యూజ్ అవుతుంది. ఇది కావాలంటే ఇలా డిజైన్ చేయాలంటే సో ప్లీజ్ అప్రోచ్ మీ, నాకు అప్రోచ్ అవ్వండి, మీ యొక్క ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను డిజైన్ చేసి ఇస్తాను. లెస్ అమౌంట్, ఫ్రీ, ఇది ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ నో నీడ్ టు పే 1 lakhs 2 lakhs అంతా పే చేయని అవసరం లేదు, ఫ్రీ. నా నెంబర్ వచ్చి 9003328956. ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.